హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సూపర్ స్టార్ కృష్ణ గారు టైటిల్ రోల్లో నటించిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గూఢాచారి 116, ఇందులో కృష్ణ గారు గూఢాచారి 116గా టైటిల్ రోల్ పోషించారు. జేమ్స్ బాండ్ తరహాలో తీసిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకోవడమే కాక గూఢాచారిగా కృష్ణ గారు నటించిన తీరుకి ఓవర్ నైట్ స్టార్ని చేసింది. దాంతో వరుసపెట్టి నిర్మాతలు క్యూలు కట్టారు. మరి అలాంటి ఈ సినిమా 1966లో వచ్చింది. దీనికి డైరెక్టర్ ఎం మల్లికార్జునరావు. ఇక ఆ తర్వాత మూవీ అసాధ్యుడు. సాధ్యం కాదు అన్నట్లు ఉన్న మిస్టరీని ఛేదించి తన ప్రాపర్టీని హీరో ఎలా తిరిగి రాబట్టాడో అన్నది అసాధ్యుడుగా తన టైటిల్ రోల్లో అద్భుతంగా నటించారు కృష్ణ. ఈ మూవీ 1968లో వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. దీనికి డైరెక్టర్ వి రామచంద్రరావు. అలాగే మరో సినిమా మోసగాళ్లకు మోసగాడు. రిస్క్ అని తెలిసినా ఎందరో పెదవి విరిచినా తను మాత్రం మొండిగా ఎవ్వరి మాట లక్ష్య పెట్టకుండా బడ్జెట్ దాటిన ఖరీదైన కౌబాయ్ చిత్రం నిర్మించి హిట్ కొట్టి తన అభిమానులు కలకాలం కాలరెగరేసుకునేలా చేశారు కృష్ణ. ఈ సినిమా 1971లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం దక్కించుకుంది. దీనికి డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్. అల్లూరి సీతారామరాజు. ఈ సినిమాలో కృష్ణ గారి నటన నా భూతో నా భవిష్యత్ అన్నట్లు ఉంటుంది. తెల్లదొరల తుపాకీకి గుండెని ఎదురొడ్డిన ధీరోత్తమ పాత్రలో రామరాజుగా కృష్ణ గారు నటించిన తీరుకి యావత్ సినీ ప్రపంచం గడగడలాడింది. మరి అలాంటి ఈ సినిమాకి డైరెక్టర్ వి రామచంద్రరావు. ఇది 1974లో రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత సినిమా ఏజెంట్ గోపి. గూఢాచారి 116 తర్వాత కృష్ణ గారు జేమ్స్ బాండ్ తరహాలో మరోసారి కృష్ణ గారు సీక్రెట్ ఏజెంట్గా టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా 1978లో వచ్చింది. దీనికి డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్. అలాగే మరో సినిమా అగ్నిపర్వతం. అన్యాయాలని అరాచకాలని చూసి మండిపడే అగ్నిపర్వతంలా రగిలిపోతూ తనే అగ్నిపర్వతం అన్నట్లుగా టైటిల్ రోల్ పోషించి తన అభిమానులకే కాక ఇతర హీరోల అభిమానులు కూడా సబాష్ అనేలా నట విశ్వరూపం చూపించారు. 1981లో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాకి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఇక ఆ తర్వాత సినిమా ఊరికి మొనగాడు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పట్నంలో చదువు కంప్లీట్ చేసుకొని తన ఊరు వచ్చి అక్కడ దుర్మార్గులు అంతు చూసి ఆ ఊరికి మొనగాడులా టైటిల్ రోల్ పోషించారు కృష్ణ. ఇది 1981లో వచ్చే సూపర్ హిట్ అయ్యింది. ఇక చివరిగా చెప్పుకుంటున్నాం కిరాయి కోటిగాడు. ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో కిరాయికి పనిచేసే ఒక రౌడీగా కృష్ణ గారు నటించిన మాస్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా 1981లో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.